హరి ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఉదయం అల్పాహారం ఏం తీసుకోవాలనేది చాలామందికి శాస్త్రీయంగా తెలియకపోవచ్చు. అయితే మనం లలితా సహస్రనామాలను పరిశీలన చేసినట్లయితే అందులో అమ్మవారి మూలాధార చక్రాన్ని వర్ణన చేస్తూ వ్యాస భగవానుడు ముద్గౌదనాసక్త చిత్త అని అమ్మవారిని పిలవటం జరుగుతుంది. కాబట్టి ముద్గౌదనం వారంలో ఒక్కరోజు అంటే పొలగం అన్నాన్ని వారంలో ఒక్కరోజు తీసుకోవడం ద్వారా మన మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. అలాగే అమ్మవారి యొక్క స్వాతిష్టాన చక్రాన్ని వ్యాస భగవానుడు వర్ణన చేస్తూ దద్యాన్నాసక్త చిత్త అని అమ్మవారిని సంబోధించడం జరుగుతుంది. దద్యోజనం అన్నాన్ని వారంలో ఒకరోజు అల్పాహారంగా తీసుకోవడం ద్వారా మన స్వాతిష్టాన చక్రం యాక్టివేట్ అవుతుంది. అలాగే అమ్మవారి యొక్క మణిపూరక చక్రాన్ని వర్ణన చేస్తూ వ్యాస భగవానుడు గూడాన్న ప్రీతి మానస అని అమ్మవారిని సంబోధించడం జరుగుతుంది. గుడం అంటే బెల్లం, బెల్లంతో తయారు చేసేదే చక్ర పొంగలి. చక్ర పొంగలి ఆహారంగా వారంలో ఒకరోజు అల్పాహారంగా తీసుకోవటం వలన మన యొక్క మణిపూరక చక్రం యాక్టివేట్ అవుతుంది. అలాగే అనాహత చక్రాన్ని వర్ణన చేస్తూ వ్యాస భగవానుడు అమ్మవారిని స్నిగ్ధౌదన ప్రియ అని సంబోధించడం జరుగుతుంది. స్నిగ్ధౌదనం అంటే నెయ్యి కలిపి కొబ్బరి పాలల్లో వండినటువంటి తెల్లని అన్నం అని మనం భావించవచ్చు. ఆ నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని వారంలో ఒక్కరోజు మనం ఆహారంగా తీసుకోవటం వలన, అల్పాహారంగా తీసుకోవటం వలన మన యొక్క గుండె ఆరోగ్యం, అనాహత చక్ర ఆరోగ్యం బాగుంటుంది. అలాగే అమ్మవారి యొక్క విశుద్ధి చక్రాన్ని వ్యాస భగవానుడు వర్ణన చేస్తూ పాయసాన్న ప్రియ అని అమ్మవారిని పిలవటం జరుగుతుంది. అంటే పాలు ఎక్కువగా ఉండి కొంచెం కందిపప్పు, కొంచెం బెల్లం వేసి ఉండేటువంటి పాయస అన్నం అంటే పాల అన్నాన్ని, పాల పొంగలిని వారంలో ఒక్కరోజు అల్పాహారంగా తీసుకోవటం వలన మన యొక్క విశుద్ధి చక్రం యాక్టివేట్ అయ్యి థైరాయిడ్ సమస్యలు నివారించబడతాయి. అలాగే అమ్మవారి యొక్క ఆజ్ఞా చక్రాన్ని వ్యాస భగవానుడు వర్ణన చేస్తూ హరిద్రాన్నైక రసిక అని అమ్మవారిని పిలవటం జరిగింది. అంటే హరిద్ర అన్నము అంటే పసుపు కలిపినటువంటి ఆహారము. అంటే చింతపండు, పసుపు కలిపి తయారు చేసినటువంటి పులిహోరని మనం వారంలో ఒక్కరోజు అల్పాహారంగా స్వీకరించడం వలన మన యొక్క ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవుతుంది, పిట్యూటరీ గ్రంథి యాక్టివేట్ అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఇప్పుడు షట్చక్రాలకు షట్ ఆహార పదార్థాలను మనం అల్పాహారంగా తీసుకోమని చెప్పాము. 7వ రోజు మీకు నచ్చినటువంటి అల్పాహారాన్ని మీరు సేవించి వారంలో 6 రోజులు ఈ చిత్రాన్నాలను, ఒకరోజు మనకు నచ్చినటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలియజేస్తూ మీ యథాశక్తి యోగి గురూజీ. జై గురుదేవ్. శ్రీ గురుభ్యో నమః.